ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ సంచారం వృషభంలో ఏదైతే సంచారం చేస్తున్నారో ఈ యొక్క ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు మనం చూడవచ్చు అని తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి 2023 సంవత్సరంలో అంటే 2022 కూడా మీరు చాలా కష్టపడి ఉన్నారు. చాలా ఇబ్బందులు, ఒడిదుడుకులు, ఉద్యోగపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, వృథా అపవాదాలు ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేసి ఉన్నారు. అయితే ఇక మీద ఎలా ఉంటున్నది ఈ వృషభ రాశిలో ఏదైతే గురుగ్రహ ఒక సంచారము కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఒక గురుగ్రహ మార్పు అనేది లాభస్థానంలో జరుగుతున్నది. లాభస్థానంలో ఉంటున్నది కాబట్టి మనకి మంచి ఫలితాలు వస్తున్నాయి ఇక మీద అని చెప్పుకోవచ్చు. ఉద్యోగపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. దూర ప్రాంతాల ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. బిజినెస్ లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, అంటే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, తరచూ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణాలలో కూడా లబ్ధి బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొత్త మిత్రులు పరిచయాలు అవ్వడము, వాళ్లతో మంచి లబ్ధి అనేది ఉండడము, సంతానం విషయంలో అభివృద్ధి, సంతానం కాని వాళ్ళకి సంతానం అయ్యే సూచనలు, అంటే ఎక్స్పాన్షన్. పంచమ స్థానం అంటే ఎక్స్పాన్షన్. మీ యొక్క తెలివితేటలు ఇంప్రూవ్మెంట్ అవ్వడము. ఇన్ని రోజులు చూడండి ఎలా ఉంటుందంటే మనకి టైం బాగాలేనప్పుడు మనం ఎంత టాలెంటెడ్ ఉన్నప్పటికీ ఆ సమయానికి మనం ప్రదర్శించలేకపోతాము, చూపించుకోలేకపోతాము. బట్ ఇప్పుడు గురువు లాభస్థానంలో కూర్చొని పంచమాన్ని చూస్తున్నాడు. పంచమం అంటే మన తెలివితేటలు. పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి మన ఒక తెలివితేటలు బాగా వర్క్ చేస్తాయి. లబ్ధి ఎలా పొందుకోవాలి అనే దాంట్లో మీ ఒక తెలివితేటలు ఇక్కడ బాగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. చాలా చక్కని ఫలితాలు అందుకుంటారు మీరు. సోదరులతో భిన్నాభిప్రాయాలని తగ్గుముఖమవుతాయి. తర్వాత ఈ ఏదైతే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు, కలహాలు ఇవన్నీ మీరు చూసారు యాక్చువల్లీ ఇక మీద అవన్నీ తగ్గుముఖం అవుతాయి. యాక్చువల్లీ భార్యాభర్తల మధ్య బాండింగ్ ఇవన్నీ కూడా కనిపించడానికి అవకాశం ఉంటుంది మీకు. అయితే మీ యొక్క దశాభుక్తిని కూడా చూసుకోండి. మొత్తానికి గురుగ్రహ అనుకూలత కర్కాటక రాశి వాళ్ళకి 2024 సంవత్సరంలో బాగుంటుందని చెప్పుకోవచ్చు. అన్ని రకాల కూడా చాలా లబ్ధి అనేది ఉంటుంది. ఇబ్బందులు అయితే ఉండదు. దూర ప్రయాణాలు చేయడానికి ఇక్కడ చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అష్టమ స్థానంలో ఉంటున్న శని వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము, కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం లాంటివి, లేదా 42 రోజులు అంటే 42 డేస్ నల్ల ఒత్తులని, నల్ల నువ్వులతో చేసిన ఒత్తులని, అంటే నల్ల బట్టలో కొన్ని నల్ల నువ్వులు వేసేసి దాన్ని ఒత్తులాగా చేసి ఉంటారు. వాటిని ఆంజనేయ స్వామి గుడిలో కానీ కాలభైరేశ్వర టెంపుల్లో కానీ వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా శని వలన ఏదైతే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవి తగ్గుముఖం అవుతాయి. ఇంకా మీకు అష్టమ శని వలన ఇబ్బందులు ఏమైనా అవుతున్నట్లయితే బీర్వా లాంటివి, గాడ్రేజ్ ఇనుప బీర్వా లాంటివి మీరు డొనేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత కురువపుర శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత శ్రీపాద శ్రీవల్లభ చరితామృత చదువుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు.